మొదటి నుండి చివరి వరకు ఆరాధనలో ఉండటం అలవాటు చేసుకోండి. సమయానికి రావటం చాలా ప్రాముఖ్యం. మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు ఉన్నవారు 100 ఆశీర్వాదం పొందుతారు. కోర్స్ చివరిగా వచ్చిన వాళ్ళకు కూడా కొన్నిసార్లు దేవుడు పక్షపాతం లేదు కాబట్టి అదే ఆశీర్వాదం ఇస్తాడు. కానీ కావాలని ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి మాత్రం కాదు. కొన్ని పరిస్థితుల వలన కొన్నిసార్లు మనకు ఆలస్యం అవుతుంది. బట్ దేవుని మందిరానికి పరిగెత్తడం నేర్చుకోండి. ఒక ఫ్లైట్ పట్టుకోవాలంటే, ఒక ట్రైన్ క్యాచ్ చేయాలంటే, ఒక బస్సు పట్టుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం? కోసం ఆగుతాయి అవి. మరి దేవుని మందిరం వచ్చేటప్పటికి, దేవుని విషయాలు వచ్చేటప్పటికి మనం టేక్ ఇట్ ఈజీ పాలసీలో వెళ్తుంటాం. కాకుండా పెందలకడే దేవుని సన్నిధిలో ఉండటం చాలా ప్రాముఖ్యం. ప్రభు నామంలో మనం కూడి వచ్చినప్పుడు మనం ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. లార్డ్స్ చర్చ్ లాంటి చర్చ్కి ఒక స్థిరమైన మందిరం లేకపోయినా ఎక్కడ కూడుకుంటే అక్కడ ఒక మందిరపు మహిమను, ప్రభావమును, ఆరాధనను, దేవుని సన్నిధిని చూస్తున్నాం. ప్రభు వాగ్దానం చేసినట్లు ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. బైబిల్ ప్రకారంగా సంఘం అంటే ఒక కట్టడం కాదు, దేవుని బిడ్డల సమూహం, క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసులు సంఘముగా, ఆయన శరీరంగా ఉన్నాం.